ఇక రాజకీయం బట్టితో కొండా మురళి సమావేశం సురేఖను కేబినెట్ నుంచి తప్పించకుండా చూడాలని విజ్ఞప్తి. నిర్ణయం అధిష్టానం చేతిలో ఉందన్న డిప్యూటీ సీఎం. ఖర్గేతో బట్టి విక్రమార్క కీలక సమావేశం. బట్టి విక్రమార్క, కొండా మురళి, రాజగోపాల్ రెడ్డి. మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పించేందుకు వేగంగా పావులు కదులుతున్న సమయంలో రాజీ కోసం కొండా మురళి రంగంలోకి దిగారు. బుధవారం నేరుగా ప్రజాభవన్కు వెళ్లి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిశారు. సురేఖను కేబినెట్ నుంచి తప్పించకుండా చూడాలంటూ కోరినట్టు తెలిసింది. అయితే పరిస్థితి చేయి దాటిపోయిందని, నిర్ణయం అధిష్టానం పరిధిలో ఉందంటూ బట్టి స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో కొండా మురళి నిరాశతో వెనుదిరిగినట్లు ప్రజాభవన్లో ప్రత్యక్షంగా చూసిన నేతలు వెల్లడించారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సైతం బట్టి విక్రమార్కను కలవడం ఆసక్తికరంగా మారింది. వారం కిందట ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో ఆయనకు సైతం షోకాజ్ నోటీస్ జారీ చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతున్నది. వారం తర్వాత రంగంలోకి మురళి. సీఎం రేవంత్పై తన కుమార్తె సుస్మితా పటేల్ వివాదాస్పద కామెంట్ చేసిన వారం రోజుల తర్వాత తండ్రి కొండా మురళి బయటికి వచ్చారు. ఇంతకాలం మౌనంగా ఉండి ఇప్పుడు రాజీ కోసం డిప్యూటీ సీఎం దగ్గరికి రావడం ఆసక్తికరంగా మారింది. సురేఖకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పరిణామాలు తెలిసే ఆయన వ్యూహాత్మకంగా బయటికి వచ్చినట్లు తెలుస్తుంది. ఇక రెండవది, త్వరలోనే రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీస్. మాది అసలైన కాంగ్రెస్ రక్తం రాజగోపాల్ రెడ్డి. ఆయన మళ్ళీ నిన్న కూడా అదే కామెంట్ చేసిండు. బయట మీడియాతో మాట్లాడుతూ నిన్న కూడా అవే కామెంట్లు చేసిండు. మేము అసలైన తెలంగాణ ఉద్యమకారులం, అసలైన కాంగ్రెస్ వాదులం, మాకు అన్యాయం జరిగితే మాత్రం మంచిగా ఉంటుంది, మా గురించి తప్పుడు వార్తలు రాస్తే మాత్రం మంచిగా ఉండదని చెప్పేసి ఆయన నిన్న కూడా అవే కామెంట్లు చేసిండు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రెండవది ఏంటంటే, కొండా మురళి రంగంలోకి దిగిన తర్వాత రాజీ చేస్తారా చేయరా, ఇదొక అంశం. రాజీ అవుతుందా కాదా అనేది ఇంకో అంశం. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కొండా మురళి బయటకు వచ్చిండు. కొండా సురేఖ కూడా పోయి ఖర్గేని కలిసింది. ఇప్పుడు బట్టి విక్రమార్కను కలిసిర్రు. ఎందుకు జరుగుతున్నాయి ఈ రాజకీయాలు అని అంటే, కొండా మురళి నిన్న కూడా చెప్పిండు చాలా క్లియర్గా, నా కూతురు మాట్లాడే వాటితోనే మాకు సంబంధం లేదు, మా కూతురు మాట్లాడిన దాంట్లోనే మాకు సంబంధం లేదని చెప్పిండు. ఇప్పుడు చాలామంది భార్యలు ఒక పార్టీలో, భర్తలు ఒక పార్టీలో ఉన్న సందర్భాలు ఉన్నాయి. తండ్రి ఒక పార్టీలో, కొడుకు ఒక పార్టీలో ఉన్నటువంటి సంబంధాలు. మన ధర్మపురి అరవింద్ లాంటి నాయకులు తండ్రి ఒక పార్టీ, అన్న ఒక పార్టీ, ఈయన ఒక పార్టీ ఉన్నాడు. అట్లాంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ధర్మపురి అరవింద్కు సంబంధించిన విషయంలో ధర్మపురి అరవింద్ మాట్లాడితే వాళ్ళ నాన్న మీద వేటేస్తుందా పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ లేకపోతే ఇంకో పార్టీ? కాబట్టి ఇవన్నీ ఏం జరుగుతున్నాయంటే, ఇప్పుడు కొండా మురళి ఏమంటాడు, కొండా సుస్మిత మాట్లాడినటువంటి మాటలకు మాకు సంబంధం లేదు, మేము మాట్లాడియలే. ఒకవేళ దానికి సంబంధించిన విషయంలో మీరు ఏమైనా నిర్ణయం తీసుకుంటే మా మీద తీసుకోవద్దు కదా. ఆమె సభ్యత్వం లేదని మీరే అంటారు, ఆమె పార్టీయే కాదని మీరు అంటారు, అసలు నీకు టికెట్ ఎందుకు ఇవ్వాలని వాళ్ళే అంటారు. మరి ఇవన్నీ పార్టీ సభ్యత్వం లేనటువంటి ఆమె గురించి, వాళ్ళ బిడ్డ మాట్లాడిన తల్లి గురించి మీరు ఎట్లా మాట్లాడతారు? అసలు రెడ్లేమో అసలు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, కమిషన్ సభ్యులుగా ఉన్నవాళ్ళు, మీకు పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు, వీళ్ళందరూ వాళ్ళకు వాళ్ళుగా మాట్లాడితేనేమో తప్పులేదు, ఒక బీసీ బిడ్డ మాట్లాడగానే తప్పైందా? రాజీ చేస్తారా చేయరా? రాజీ జరగకపోతే కూడా కొండా మురళి రాజకీయాలు, కొండా సురేఖ రాజకీయాలు, కాంగ్రెస్ అసలైన కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు మారుతాయి. ఇది చూడాల్సిన అవసరం ఉంది. బట్టి విక్రమార్క ఇన్వాల్వ్ అవుతాడా, మల్లికార్జున ఖర్గే ఇన్వాల్వ్ అవుతాడా, ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్గాన్ని సపోర్ట్ చేస్తారా, కొండా మురళి, కొండా సురేఖ, రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళ మాటలకు విలువిస్తారా, అసలైన కాంగ్రెస్ను బతికించుకుంటారా, అసలైన కాంగ్రెస్ను బొందబెడతారా అనేది వేచి చూడాల్సినటువంటి అంశం. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు తీసుకుపోయేటువంటి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కట్టుబడి ఉండాలి. కట్టుబడి ఉండకపోతే కాంగ్రెస్కు పెద్ద నష్టం జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇది మరి ఏం జరుగుతుంది? ఇప్పుడు కొండా సుస్మితా పాటిల్ వ్యాఖ్యల్ని కనుక వీళ్ళు వ్యతిరేకించేది అంటే రేపు పొద్దుగాల ఇంకోళ్ళు మాట్లాడతారు. కొండా సుస్మిత మాట్లాడిన మాటలు రేపు పొద్దుగాల కాంగ్రెస్ వాళ్ళు అందరూ మాట్లాడే మాటలే. అసలైన అచ్చ కాంగ్రెస్ వాళ్ళకి నష్టం జరుగుతుంది, పచ్చ కాంగ్రెస్ వాళ్ళకి మాత్రమే న్యాయం జరుగుతుంది. దీన్ని మీరు ఖండిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ దీని మీద తీసుకుపోయేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది నిజమా కాదా? సుస్మిత మా వ్యాఖ్యల్లో తప్పేముందో రేపు పొద్దుగాల మళ్ళీ అడుగుతామే. అవును, నా వల్ల నా తల్లిని మీరు బర్తరఫ్ చేసిరు కదా, నేను మాట్లాడిన వ్యాఖ్యల్లో తప్పేమున్నది? అచ్చ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు, పచ్చ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు, అచ్చ కాంగ్రెస్కి ఏం నష్టం జరిగింది, పచ్చ కాంగ్రెస్కి ఏం నష్టం జరిగిందని ఒక గీత గీసి చూపిస్తా ఆమె. అప్పుడు ఈరోజు సుస్మితా పాటిల్ వ్యాఖ్యల్ని ఖండిస్తున్న వాళ్ళంతా ఇంకొక ఏడాదికైనా ఇంకొక ఏడాదిన్నరకైనా
అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ తప్పకుండా గొడవ జరుగుతుంది. జరిగిన అన్యాయం మీద అసలైన కాంగ్రెస్ వాదులందరూ బయటికి వస్తారు, వాళ్ళు ప్రశ్నిస్తారు. అందులో రాజగోపాల్ రెడ్డి వాళ్ళు ఉంటారు, అందులో ఇంకా చాలామంది ఉంటారు. అసలైన కాంగ్రెస్ వాదులకు న్యాయం జరుగుతలేదు. కేవలం టీడీపీ నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ వాళ్ళకి మాత్రమే న్యాయం జరుగుతుంది. ఇది సైకిల్ కాంగ్రెస్ అనేటువంటి విషయం చాలామంది బయటకు వచ్చి మాట్లాడతారు. చాలామంది, ఒక్కరిద్దరు కాదు.